చేరుకున్న శిష్యులకు మరలా తను ప్రత్యక్షపరుచుకున్నాను. ఆయన తను ప్రత్యక్షపరుచుకున్న విధానం పేదలుగా సీమోను పేతురును, దిదుమ అనబడిన తోమాయు, గలిలయలో కానాను ఊరివాడగు నతనయేలును, జబదయ కుమారులను ఆయన శిష్యులు మరి ఇద్దరును కూడి ఉండేది. సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదనని వారితో అనగా, వారు మేమును నీతో కూడా వచ్చినమని వారు వెళ్ళి దూరి ఎక్కిరి, కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు. మరి మనము ప్రభు యొక్క ప్రత్యక్షత దినాల్లో మనమున్నాము. ప్రభువు ప్రత్యక్షత అయిందని ఒక పక్కన సంతోషము, అయితే ఇంకను సందేహాలు, ఆందోళనలు, కలవరాలు కూడా శిష్యులైన వారికి అది కలుగుతూనే ప్రభు మరి శ్రమపడే దినాల కంటే, మరి చేసిన పరిచయ దినాల కంటే ప్రత్యక్షత అయినాక వారిని బలపరచడం అనేది చాలా శ్రమతో కూడిన పనిగా మనకు కనపడుతుంది. ఎందుకంటే మరి ఆయన వచ్చిన ఉద్దేశము ప్రభు పునరుద్ధానుడైనాక మరి ఆ పునరుద్ధానాన్ని మనం కనుక నమ్మలేకపోతే, ఆయన మనం చూడలేకపోతే, మరి యొక్క క్రైస్తత్వం లేదు కనుక, మరి నిరీక్షణ లేదు కనుక, మరి ఆయన కనపరుచుకుంటూ తన శిష్యులైన బలపరుస్తూ మరి వారు ప్రపంచం అంతటా మరి వారు వెళ్ళి వాళ్ళ సేవ చేయాలని దేవుని యొక్క సంకల్పం కనుక మరి వారిని బలపరచాలనే దేవుడు మరి ఇదిగా నాకు చదవబడిన వాక్య భాగంలో 3వ వాక్యంలో చూస్తే, సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా, వారు మేమును నీతో కూడా వచ్చిదమనేది. అంటే చూడండి, మరి ఈ యొక్క సందేశానికి వెళ్ళే ముందు కొన్ని విషయాలు మనము పేతురు గారి గురించి మాట్లాడుతున్నాము. పేతురు అంటే ఎవరండి? ఆయన పెద్దన్నయ్య, శిష్యులందరికంటే పెద్దవాడు. మరి సుమారుగా ఆయన వయస్సు యేసుక్రీస్తు ప్రభువుని అనుసరించడం మొదలుపెట్టినాక అప్పుడు ఆయన వయస్సు సుమారుగా 30 నుంచి 35 సంవత్సరాల వయస్సు. అంటే యవన ప్రాయుడు, యవనంలో ఉన్నవాడు. మరి అయితే ఆయనకు 4 పేర్లు ఉన్నాయి బైబిల్లో. పేతురు అంటాము మనందరికీ. పేతురు అనే పదం మరి బైబిల్లో చూస్తే అనేక పర్యాయాలు ఉన్నాయి. బైబిల్లో సుమారుగా 200 సార్లుగా పైగా పేతురు అని ఉంది. పేతురు అనగా పీటర్ అన్న ఒకటే. ఇది పెట్రోస్ అనే ఒక గ్రీకు పదం నుంచి వచ్చింది. పెట్రోస్ అంటే రాయి, కాబట్టి పీటర్, పేతురు అనగానే ఒకటి. ఆ తర్వాత సీమోను పేతురు, సీమోను పేతురు అన్న కూడా ప్రభు ఇచ్చిన పేరు ఆయనకి. తర్వాత ప్రభు ఆయనకు ఇచ్చిన ఇంకొక పేరు ఒకటి ఉంది, కేఫా అని. కేఫా అంటే కూడా రాయి, కేఫా కూడా రాయి. తర్వాత ఇంకొక పేరు ఉంది, 4వ పేరు, యోహాను కుమారుడు అయిన సీమోను, అంటే అది కూడా ఆయన. ఈయన 4 పేర్లు మరి ఉన్నాయి. అయితే ఈయన యవన ప్రాయంలో ఉన్నాడు. అంటే మరి కొంతమంది చాలా శ్రమ పడుతూ మరి ఒక క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని, మరి దేవుని సేవ చేయడానికి, దేవుని ఇంకా గర్వపరచడానికి ఒంటరిగా ఉంటే ఎక్కువ సేవ చేయగలుగుతారా, లేకపోతే పెళ్ళయ్యి మరి వాళ్ళకి పిల్లలు సంబంధ కుటుంబం బంధాలు ఉంటే వాళ్ళు ఎక్కువ సేవ చేయగలుగుతారా అనేది క్వశ్చన్. మరి చివరికి టైం ఉంటే, నాకు గుర్తుంటే మీకు గుర్తుంటే ఆన్సర్ మీరు నాకు చెప్పండి. ఇప్పుడు నేను సమాధానం చెప్పొద్దు, అప్పుడు చెప్పండి టైం ఉంటే. లేకపోతే కనుక మాఫీ అనమాట, నాకు క్వశ్చన్ వెళ్ళేది. ఇంకా కాబట్టి గుర్తుపెట్టుకుని చెప్పండి, సంతోషిస్తాను. కాబట్టి ఈయన అక్కడ వివాహం చేసుకున్నాడు, ఆయనకి భార్య ఉంది. మరి ఎందుకంటే ఆయనకి అత్తగారు జ్వరం వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వెళ్ళి ఆయనకు స్వస్థత వచ్చినట్టుగా ఉందంటే, ఆయన యేసుక్రీస్తు ప్రభు శిష్యుడిగా అయినప్పటికీ ఆయనకి వివాహం అయింది, కుటుంబం ఉంది, బాధ్యతలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మరి ఆయన మరి యేసుక్రీస్తు ప్రభువుని మనం ఉంచినప్పుడు ఈయన చూస్తే మరి ఎవరి ప్రాయంలో దేవుని సేవకు వచ్చాడు. ఈయన గలిలయ ప్రాంతం వాడు. మనం పోయిన వారం కూడా చెప్పుకున్నాము. మరి ఎవరు గలిలయ ప్రాంతస్తులు? ఎవరు? యోహాను గారు, యాకోబు గారు, తోమా, అలాగే అంద్రయ్య, ఫిలిప్, వీళ్ళందరూ గలిలయ ప్రాంతస్తులు. గలిలయ ప్రాంతం ఆయన. మరి ఆయన అక్కడ ఒక నది, గలిలయ ఒక నదిలోంచి సముద్రంలోకి వెళ్ళే మార్గంలో అక్కడ ఆయనకు నివాసము అట్లా ఉంది. బెత్సయిదా అనే ఒక ప్రాంతంలో ఆయన జీవిస్తున్నాడు. అంటే ఇది వసుధ. ఆయన మరి ఆస్తిపరుడు. ఆయన వృత్తి జాలరి వృత్తి, చదువుకోలేదు కానీ మరి ఆయన జాలరి. అయితే ఆయనకి సాంఘికంగా సమాజంలో ఆయనకు చాలా గౌరవం ఉండేది. ఎందుకంటే దేవాలయ పనులు కట్టేవారు కూడా, మరి కట్టించుకునే వారు కూడా ఆయన సలహాలు తీసుకున్నారు. ఎందుకంటే ఆయనకు సమాజంలో ఒక పెద్దరికం ఉంది. ఆయన మాట అంటే ఒక గురి, ఒక నమ్మకం ఉంది. కాబట్టి ఈయన శిష్యులందరిలో కూడా కొంచెం బాగా డైనమిక్. ఎందుకంటే మరి పేతురు గారు అంటే ఏమంటారు మీరు అందరూ? పేతురు గారి పేరు చెప్పగానే ఫస్ట్ అనేది ఏంటంటే ఈయన
బొంకుతాడు అంటారు కదా. పేతురు గారు అనగానే బొంకుడు, తోమా గారు అంటే డౌటింగ్ థామస్, ఇట్లా ఒక్కొక్క పేర్లు ఉన్నాయి. ఈయన పేతురు పేరు చెప్పుకొని బొంకుతాడు రా అంటారు, ఈ పేతురులాగా బొంకుతాడు అంటారు. కాబట్టి బొంకి ఆయన దేవుడు. మరి ఈరోజు ఇతని వాక్యం ద్వారా మనతో ఏం మాట్లాడబోతున్నాడో మనం చూద్దాము. మనకు దేవుడు ఆయన జీవితం ద్వారా మనకేమి నేర్పించినాడో కూడా మనము గ్రహించుదాము. కాబట్టి ఈయన యొక్క సహోదరుడు అంద్రియా ఉన్నాడు. అంద్రియా అలాగే మరి యోహాను, బాప్తిస్మిచ్చు యోహాను ద్వారా వారు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చారు. మరి అంద్రియ తమ్ముడే పేతురుకి, అయినా కూడా తమ్ముడు ఈయనని పరిచయం చేసి తీసుకొస్తాడు ఇక్కడికి. ఎక్కడ అంటే ఇది యేసుక్రీస్తు ప్రభుకి ఆయన దగ్గర తీసుకొచ్చి పరిచయం చేస్తాడు. మరి మొట్టమొదటిగా ఆయన మరి అది మనం చూస్తే మనకి ఈయన యోహాను సువార్త ఉంటుంది, అంత డీప్గా వెళ్ళను, కానీ రెఫరెన్స్లు కూడా ఎక్కువ ఇవ్వట్లేదు ఎందుకంటే టైం సరిపోదు కనుక. మరి ఆయన యేసుక్రీస్తు ప్రభు దగ్గర తీసుకొచ్చేసి ఆయనకు మెస్సై అని ఆయన ప్రభువుకి పరిచయం చేస్తాడు. యోహాను సువార్తలో 1వ అధ్యాయము 40-42 వచ్చిన ఉంటాయి, మీరు చదువుకున్న తర్వాత రాసుకుని. కాబట్టి మొట్టమొదటిసారిగా యేసుక్రీస్తు ప్రభువుని కలిసింది ఆయన సహోదరుడు. మరి తీసుకొచ్చి ఆయన పరిచయం చేస్తాడు. యేసుక్రీస్తు తీసుకొచ్చినప్పుడు ఆయన చెప్తాడు, ఈయనకి మెస్సై అయిన మాటకు ఆయన అభిషిక్తుడు అని ఆయన వైపు చూసి యోహాను కుమారుడు అయిన సీమోను అని యేసుక్రీస్తు ప్రభు ఆయన్ని సంబరిస్తాడు. అప్పుడు ఆయనకి కేఫా అనే పేరు ఆయన పెడతారు. కేఫా అంటే ఆయనకి అర్థము రాయి అని. కాబట్టి ఇక్కడ ఈయన మొట్టమొదటిసారిగా ఆయనకి పిలుపు వచ్చింది. లోకాసు వార్త 5వ అధ్యాయం, అది కూడా రాసి పెట్టుకుంటే మీరు లోకాసు వార్త 5వ అధ్యాయము 8వ వచనం నుండి 11వ వచనం వరకు మీరు తర్వాత చూసుకోండి. ఎందుకంటే నేను వాక్యాలు చదివించట్లేదు, ఎందుకు చదివిస్తే టైం సరిపోదనే భావంతో నేను ముందుకు వెళ్తున్నాను. అయితే మీకు కంటిన్యూటీ ఉండాలనే ఉద్దేశంతో రెఫరెన్స్ అన్ని ఇస్తున్నాను కాబట్టి మీరు ఆర్డర్లో పెట్టి చదువుకుంటే కరెక్ట్గా మీకు అర్థమవుతుంది. కాబట్టి సీమోను పేతురు ఆయన చూశాడు. అక్కడ జరిగిన సంఘటన ఏంటంటే, మొట్టమొదటిగా జరిగిన సంఘటన, వాళ్ళు సముద్ర తీరానున్నారు. సముద్రం ఉన్నప్పుడు వాళ్ళకి రాత్రంతా వాళ్ళు ప్రయాసపడ్డారు. వాళ్ళకి చేపలు దొరకలేదు. ఈ రాత్రంతా మరి చూస్తే చేపలు పండి అంటే రాత్రంతా చూసిన వాళ్ళకు చేపలు పడినప్పుడు ఆయన అంటాడు కదా, మీరు అక్కడికి వెళ్ళి కొద్దిగా ముందుకెళ్ళి దూరం వెళ్ళి మీరు వల వేయండి అంటారు. వల వేయమన్నప్పుడు ఆయనకి విస్తారమైన చేపలు పడితే అది తీసుకురాలేక 2 దోణుల్లో నింపుకునే వాళ్ళు తీసుకొచ్చినంత విస్తారమైన చేపలు పడినప్పుడు అప్పుడు అంటాడు కదా, పేతురు గారు ఎంతో వచ్చిన అంటాడు కదా, అలా చూసి అంటాడు, మోకాలు సాగిలు పడి, ప్రభువా నన్ను విడిచిపోము. ఎందుకంటే ఆయన ప్రభావాన్ని, ఆయన శక్తిని చూసి, నేను పాపాత్ముడిని, రాత్రంతా ప్రయాసపడినా కూడా నాకు ఒక్క చేప కూడా దొరకలేదు. ప్రభు ఎప్పుడైతే వచ్చాడో అలా వెళ్ళి దూరంగా అక్కడికి వెళ్ళి మీరు వలేయండి అనగానే విస్తారమైన చేపలు ఆయనకు పడినట్లుగా అక్కడ ఉంది. కాబట్టి వాళ్ళు ఆయన్ని చూసి వాళ్ళంతా విస్మయం చెందారంట. వాడు యోహాను అలాగే యాకోబు ఆయనతో పాటు ఉన్నవారు అందరూ విస్మయం చెందారు. ఆయనతో పాటు ఉన్నారు ఎవరు? జబదయి కుమారులు కూడా. జబదయి కుమారులు అంటే ఎవరు? జబదయి కుమారులు ఎవరు? మీరు బైబిల్ పండితులు మీరందరూ జబదయి కుమారులు ఎవరండి? యోహాను, యాకోబు, జబదయి కుమారులు. బైబిల్లో అనేక సార్లు జబదయి కుమారులు రాసి ఉంది. వారు కూడా ఈయనతో ఉన్నారు. వారితో ఉండి వాళ్ళు కూడా ఎంతో విస్మయం చెందినట్టుగా ఉంది. కాబట్టి ఇక్కడ అదే విషయంలో మనం చూస్తే అక్కడ మత్తయి సువార్త 4వ అధ్యాయంలో కూడా ఉంటుంది. 18వ వచనం 20వ వచనం చూస్తే వాళ్ళు ఎమ్మటే వాళ్ళు అనుసరించి వాళ్ళు వెళ్ళిపోయారు. మత్తయి సువార్త 4వ అధ్యాయము 18-20 వచనం చూస్తే అంత వద్దమ్మా, లాస్ట్ లో వెంటనే వారు వలలు విడిచిపెట్టి చాలు, మనకి ఎంతవరకు చాలు. ఎందుకంటే వాడు ఎప్పుడైతే ఆయన ప్రభావాన్ని, ఆయన శక్తిని చూశారో, పేతురు పశ్చాత్తాపంతో పాపాత్ముడిని ప్రభువా నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోమని చెప్పేసి ప్రార్థపడుతుంది. ఎందుకంటే ప్రభువుని చూసినాడు. అటువంటి అనుభవం కలిగిన వాడు పేతురు. అంత విశ్వాసం కలిగిన వాడు, అంత నమ్మకం కలిగిన వాడు పేతురు. అయితే ఆయనకి యేసుక్రీస్తు ప్రభువుతో కలిగిన చాలా సన్నిహితం, ఆయన ఇన్నర్ సర్కిల్లో ఉన్నాడు. ఎందుకంటే కొంతమంది శిష్యులు ఆయనకి చాలా దగ్గరగా అనుకువగా ఉండే శిష్యులు ఉన్నారు. ఎవరు వాళ్ళు? పేతురు, యోహాను, యాకోబు. ఈ ముగ్గురు ఇన్నర్ సర్కిల్ అంటే ఆయన చాలా సన్నిహితంగా వాళ్ళు వెళ్తుండేవారు. వీళ్ళు ఎందుకంటే
మరి కొన్ని మనం ప్రతిసారి ఈ సందర్భాలు మనం చెప్పుకుంటుంటాం. మీరు చురుగ్గా మీరు వాటిని గ్రహించాలి, చెప్పాలి. చెప్పినప్పుడు ఏంటంటే ఉత్సాహం వస్తుంది. పక్కన కూడా ఎవరైనా నిద్రపోతామంటే కూడా వాళ్ళు కూడా తెలుస్తుంది. మరి మొట్టమొదటిగా మనం చూస్తే ఆయన రూపాంతర కొండ మీద మత్తయి సువార్తలో ఉంటుంది. అది కూడా మీరు తర్వాత చదువుకోండి. మత్తయి సువార్తలో 17 అధ్యాయంలో ఉంటుంది, మొదటి 8 వచనాల్లో ఉంటుంది. ఆయన రూపాంతర కొండకు వెళ్ళినప్పుడు కూడా ఆయన ఈ ముగ్గురిని పేతురు, యోహాను, యాకోబుని కూడా తీసుకుని రూపాంతర కొండ మీదకి వెళ్ళినప్పుడు మరి మోషేయు ఏలియాయు మరి ఆయనతో మాట్లాడుతున్నారు. మరి వాళ్ళు మాట్లాడుతుండగా ఆయన ప్రకాశమైన వెలుగులో మరి ఆయన కనిపించి అక్కడ రూపాంతరం చెందాడు ప్రభు. మరి చూసినప్పుడు ఆయన సాక్షులుగా ఎవరు ఉన్నారు అక్కడ, పేతురు గారు అక్కడ, ఆయన రూపాంతరం ప్రభువుని అక్కడ చూశాడు. తర్వాత ఆయన ప్రకాశం వైపున చూస్తే అక్కడ ఎవరు లేరు. ప్రభు రూపాంతరం అప్పుడు ఉన్న మరి ఆంతరిక తన యొక్క ఇన్నర్ సర్కిల్లో ఉన్న శిష్యుడు పేతురు గారు. మరి ఆయన అంతటే అనుభవం ఉంది. ఆ తర్వాత మరి ఆయన నీటి మీద నడుస్తూ ఆయనకు మరి ఇది రాసుకుని రెఫరెన్స్ మీరు తర్వాత చదువుకోండి. మత్తయి సువార్తలో 14 అధ్యాయంలో. ఎందుకంటే నేను రెఫరెన్స్ చెప్పట్లేదు, రెఫరెన్స్ మాత్రం చెప్తున్నాను. ఎందుకంటే అది చదివిస్తే కానీ కోల్ టైం అయిపోతున్న ఉద్దేశంతో అలా చేస్తున్నాను. మరి యేసుక్రీస్తు ప్రభు మరి అనేక కార్యాలు మరి చేస్తూ మరి ఆయన దోణి ఎక్కేసి ఆయన వస్తున్నప్పుడు ఆయన సముద్రం మీద నీళ్ళ మీద నడుచుకుంటూ ఆయన వస్తుండగా పేతురుకు ఒక ఆశ కలిగింది. పేతురుకు ఏం ఆశ కలిగింది? ప్రభువా, నన్ను కూడా ఈ నీళ్ళ మీద నడవటానికి నాకు ఆజ్ఞాపించవా అన్నప్పుడు ఆజ్ఞాపించాడు. ఆయన నీళ్ళ మీద నడుస్తూ వచ్చాడు. అయితే తుఫాన్ వచ్చింది. తుఫాన్ వచ్చినప్పుడు ఏం పడ్డాడు? భయం వచ్చింది. భయం వచ్చినాక ఆయన సింక్ అయిపోతున్నాడు, ఆయన మునిగిపోతున్నాడు. అప్పుడు మరలా ప్రభువా నన్ను కాపాడు, నన్ను రక్షించు అన్నాడు. దేనివల్ల ఆయన విశ్వాసం వల్ల నడవగలిగాడు, అవిశ్వాసం వల్ల మునిగిపోతున్నాడు. మనం కూడా దేవుని విషయంలో దేవుని బిడ్డలేని మనము దేవుడి మీద అత్యంత విశ్వాసం కనపరుస్తాము, అత్యంత విశ్వాసం. కానీ మనకు దాని పక్కనే ఉంటుంది తత్తాన్ని పెడతాడు అవిశ్వాసాన్ని కూడా పక్కన పెట్టేస్తే విశ్వాసం ఉన్నప్పుడు చేసిన కార్యాలు అవిశ్వాసం చేసిన కార్యాలకు తేడా అక్కడ తెలుస్తుంది. అక్కడ ఆయన సింక్ అయిపోతాడు అప్పుడు. కాబట్టి ఆయన విశ్వాసం తగ్గటం మూలంగా పేతురు గారు మరి నెలలో మునిగిపోయినప్పుడు మరి ప్రభు మనలో ఆయన్ని కాపాడుతాడు. అలాగే మరి ఆయన అప్పుడు కూడా అంటాడు కదా, పేతురు గారు అంటాడు కదా మరి 33 వచనంలో 14 అధ్యాయము మత్తయి సువార్త 33 వచనంలో అంటాడు కదా, అతడు ధోనిలో ఉన్నవారు నీవు నిజముగా దేవుని కుమారుడు అని చెప్పి ఆయనకు చూడండి. ప్రభుత్వం ఆయన కలిగే సన్నిహితం ఎంత ఉంది. చేపలు పట్టినప్పుడు ఆయన చూశాడు, తర్వాత నీళ్ళలో నడుస్తున్నప్పుడు చూశాడు. మరి అట్లాగే మరి ఇంకొక సందర్భం ఉంది ప్రభు చూసిన సందర్భము. మీరు ఎవరన్నా గుర్తుండి చెప్పండి. ఎక్కడ మరి ముగ్గురు శిష్యులు యాయిరు కుమార్తె చనిపోయినప్పుడు కూడా ప్రభువు ఈ ముగ్గురినే తీసుకెళ్ళాడు. పేతురు, యోహాను, యాకోబును కూడా అక్కడ కూడా. ఎందుకంటే ఆయనతో ఎంత సన్నిహితం ఉందనేది విషయం చెప్పడం కోసం నేనే చెప్తున్నాను. ప్రభువుతో అంత సన్నిహితంగా వాళ్ళు ఉంటారు. ఆ తర్వాత చూస్తే ప్రభు విషయంలో ఆయనకు గొప్ప ప్రకటన కూడా చేశాడు. మరి మత్తయి సువార్త 16 అధ్యాయంలో చూస్తే ఒక గొప్ప మరి ఆయన అంటాడు కదా, నీవు సజీవుడైన దేవుని కుమారుడు అంటాడు. మరి మత్తయి సువార్త 16 అధ్యాయము 17, 18 వచనాలు చదవండి అమ్మా తొందరగా. అందుకు యేసు సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచనే గాని నరులు నీకు బయలుపరచలేదు. మరియు నువ్వు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. పాతాళ లోకపు ద్వారములు దాని ఎదుట నిలవనేరవని చెప్తున్నాను. పేతురు గారి ఎడల ప్రభుకున్న విశ్వాసం ఎంత. నువ్వు రాయివి, నీ మీద నేను సంఘాన్ని స్థాపిస్తాను, నువ్వు ధన్యుడవు, పాతాళ లోకపు ద్వారం తాళములు నీ చేతిలో నీకు అంటే ఇంకా కింద చూస్తే 19 వచ్చినా కూడా ఉంటుంది అంటాడు కదా. నీకు ఇచ్చేదను, నువ్వు భూలోకమందును దేన్ని బంధించదు, పరలోకమందును బంధింపబడు, భూలోకమందు దేన్ని విప్పుదు, పరలోకమందు ఇవ్వబడునని అదంతో చెప్పాను. చూడండి, మరి ఆయనకి ఇచ్చిన ఎంతటి నమ్మకమైన శిష్యుడు అంటే ముందే చెప్పాను కదా, పెద్ద అన్నయ్య అని. శిష్యులందరికంటే పెద్దవాడు, చురుకుగా ఉండేవాడు, అన్నిటికీ లీడర్షిప్ ముందుకెళ్ళిపోయాడు. అయితే ఆయనలో తొందరపాటు గుణం ఎక్కువ ఉంది.
మరి తొందరగానే చేస్తాడు, కానీ మరి ఒక్కోసారి ఆయన మీద ఆయనకే నమ్మకం, సొంతంగా చేసేయటం కూడా ఆయనకి ఒక విశ్వాసం అన్నమాట. అలాంటి బలహీనతలు కూడా ఆయనలో ఉన్నాయి. ఇక్కడ మరి యేసుక్రీస్తు ప్రభువుని ఎంతగా అనుసరించాడంటే ఆయన తాళం చెవులు, ఆయన పరలోక తాళం చేతులు ఆయనకు ఇచ్చేసాడు. నువ్వు భూమి మీద ఎవరిని బంధిస్తావో అవి పరలోకంలో బంధించబడతాయి, నువ్వు భూమి మీద ఎవరు నింపుతావో పరలోకంలో నింపడతాయి. ఎంతటి అధికారాన్ని, ఎంతటి నమ్మకాన్ని పేతురు గారి మీద ఆయన అప్పచెప్పాడు. అది మనము గ్రహించాలి. ఎందుకంటే ఏదైనా వాక్య భాగంలోకి వెళ్ళే ముందు ఏంటంటే ఇది ఫౌండేషన్, ఇవన్నీ మనం గ్రహించగలిగితే మన వాక్యంలోకి మనం ముందుకెళ్తాము. మరి మత్తయి సువార్త 16వ అధ్యాయంలో చూస్తే 16వ అధ్యాయము 21 నుంచి 23 వచనాలు చూస్తుంటాడు కదా. అప్పుడు చాలా మంత చదివితే కంత అయిపోతుంది. అది యేసుక్రీస్తు ప్రభు మరి ఆయన చెప్తాడు, ఆయన ముందు జరగబోయేదంతా ఆయన చెప్తున్నాడు. నన్ను పట్టుకుంటారు, నన్ను చంపేస్తారు, నేను సమాధి చేయబడతాను, 3 దినాలు లెగుస్తాను అనేది ప్రభు శిష్యుడికి ముందుగానే ట్రైనింగ్ ఇస్తూ వచ్చాడు. ఇది దాపరికం చేయలేదు, సీక్రెట్గా పెట్టలేదు దానికి. ఆయన ముందే ఆయనకి అనౌన్స్మెంట్ చేశాడు. అయితే ఇదే ఉంటాడు, అది నీకు దూరమగును గాక. ప్రభు యొక్క ప్రణాళికనే దూరమగును గాక అంటాడు. అంటే అప్పుడు అంటాడు కదా, సాతానా నువ్వు వెనక్కిపో అంటాడు. ఈ 3 వచనాలు మీరు తర్వాత మీరు చదువుకోండి. మత్తయి సువార్త 16వ అధ్యాయము 21 నుండి 23 వచనాలు మీరు చదవండి. కాబట్టి ఆయన అంటాడు, సాతానా నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు. నీవు మనుషుల సంగతులనే తలంచున్నావు కానీ దేవుని తలంపులు తలంపగా ఉన్నావు అని చెబుతున్నాడు. కాబట్టి ఇక్కడ దేవుడి మీద ఎంత ప్రేమ ఉందో చూడండి. ప్రభువా అది నీకు జరుగును గాక, అది నీకు అలా జరగకుండా ఉండును గాక అని అంటున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు కూడా అక్కడ కూడా ఆయన మొదటి సాతానా వెనక్కి పో. ఎంత గొప్ప విశ్వాసి, ఆయన మీద సంఘం స్థాపిస్తాకి ప్రభు ఏర్పాటు ఉంటే ఆయన రాజ్యాన్ని స్థాపన కోసం ఏం చెప్తారు, ఆటంకాలు పలుకుతున్నాడు. కాబట్టి అక్కడ మనం తెలుసుకోవాల్సి ఏంటంటే మనుష్యులు మరి చేసే ప్రయత్నాలు దేవుని విషయాలకి, దేవుని యొక్క క్రియలు మనుషుల హృదయాలకు తెలియవు. ఎందుకంటే దేవుడి యొక్క ప్రణాళిక మనుషుల విషయంలో ఏముందో కానీ మనం కనిపెట్టలేము. మన శక్తి మీద, మన బలం మీద, మన భద్రత మీద ఆలోచిస్తాం. కానీ దేవుడు శక్తిమంతుడైన దేవుడు అన్నాడు, దేవుని యొక్క ప్రణాళిక ఉందనే విషయం మీద మనము దృష్టి పెడతామని చెప్పేసి పేతురు గారి ద్వారా మనకు ఇట్లా బయలుపరుస్తున్నాడు. కాబట్టి ఇక్కడ ఆయన ఎంత నమ్మకంగా ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువులో, ఆయన మీద ఉన్న ప్రేమను ఎంత చూపించాడు అంతా ఇక్కడ కనబడుతుంది. అలాగే ఆయన అప్పగించబడిన రాత్రి అక్కడ గెత్సేమనే తోటలో ఆయన అప్పగించబడిన రాత్రి కూడా ఆ రాత్రి కూడా మరి ప్రభువు మరి పాదశుద్ధి చేయడానికి శిష్యులందరినీ పిలిచి ఆయన వంగిరి వాళ్ళ పాదాలు కడుగుతూ ఉంటాడు. అక్కడ కూడా పితరు గారు ఉంటాడు, ప్రభువా అది వద్దు, నా పాదాలు నేను అయోగ్యుడును, నా పాదాలు నువ్వు వద్దు. అప్పుడు ఆయన ఏమంటాడు, ప్రభు ఉంటాడు, నేను కనుక నీ పాదములు కనుక కడగపోతే నీకు నాతో పాలు లేదు. అప్పుడు అంటాడు కదా, నా కాళ్ళే కాదు నా చేతులు మొత్తం నా ఒళ్ళంతా కడిగి ఉంటాడు. చూడండి ఆయనకు దుడుకుదని ఏదో ఉందో, ముందేమో వద్దంటున్నాడు, తర్వాత ఏమో అక్కడితో సరిపోదు, నాకు ఇంకా ఎక్కువ నాకు శుద్ధి చెప్తున్నాడు పేతురు గారి యొక్క మరి దుడుకుతనానికి. కాబట్టి అక్కడ కూడా ప్రభు మరి ఉన్నాడు. అక్కడ మరి ఇవన్నీ మీరు చూస్తే తర్వాత అదే రాత్రి మరి గెత్సేమనే తోటలో అనుభవం మరి అక్కడ కూడా ప్రభు చెప్తున్నాడు కదా. మరి మరలా మరి 26వ అధ్యాయంలో చూస్తే మనకి ఉంటుంది 31వ వచనంలో 26వ అధ్యాయం మత్తయి సువార్త 31వ వచనం చూడండి. అప్పుడు యేసు వారిని చూచి, ఈ రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతర పడుదురు, ఎలాగనగా గొర్రెల కాపరిని కొట్టుదును, మందలోని గొర్రెలు చెదరిపోవును అని వ్రాయబడి ఉన్నది కదా. అది అక్కడ జకర్యా గ్రంథంలో రాయబడినట్లుగా మరి నేను మీ అందరికంటే లేచి ఎక్కడికి వెళ్తాన్నాడు, ఆయన గలవేకు వెళ్తానని చెప్పేసి ముందుగానే తెలియజేశాడు. అప్పుడు అంటాడు కదా పేతురు ఒక మరి గొప్ప మాట 32-33 వచ్చినాము. అప్పుడు అంటాడు కదా పేతురు, అందుకు పేతురు నీ విషయమై అందరూ అభ్యంతర పడినను నేను ఎప్పుడు అభ్యంతరపడను అని చెప్పాడు. అప్పుడు అంటాడు కదా ప్రభు అంటాడు కదా, ఈ రాత్రి కోడి కోయక ముందే నీవు నన్ను ఎరుగునని మారు చెప్పాను నిశ్చయముగా చూడండి. అక్కడ కూడా ఆయన చెప్తున్నాడు కదా, నేను ఏమైపోయినా, నేను చనిపోయినా నేను చాట కూడా నీకు సిద్ధమే.
నీకు మాత్రమే నాకు పారిపోయే క్వశ్చనే లేదు. మరి అక్కడ కూడా ఆయన మరి తొందరపడతానగానే ప్రభువుని మనకి చూస్తూ ఉన్నాం మరి అక్కడ. మరి 33 వచనంలో అంటాడు కదా, పేతురు అంటాడు కదా, నేను నీతో కూడా చావలసి వచ్చినాను, నేను నిన్ను ఎరుగనని ఎన్నాడు చెప్పను అంటాడు. మరి ఆ తర్వాత మనం చూస్తాము, మరి మత్తయి వార్త 26వ అధ్యాయము 41 వచనంలో చూస్తాము. అప్పుడు అంటాడు కదా, ప్రభు అంటాడు కదా, ఒక గడి అయినను మీరు వెళ్తూనే ఉండలేరా? మీరు ఆపదలో ఉన్నారు, మీ దగ్గర ప్రమాదం వస్తుంది, ఒక గడి అయినను మీరు ఉండలేరా, నేను నిద్రపడలేరు అని చెప్పి శిష్యులు అక్కడ ఉండి అవదంట కూడా మరి పేతురు గారు అక్కడ కూడా ఉంటాడన్నమాట. కాబట్టి ఇక్కడ మరి ఇంకొక సంఘటన, ఆయన యేసుక్రీస్తు ప్రభువును పట్టుకున్నా కూడా మరి బందిపోట్లు వచ్చినప్పుడు వాళ్ళు మలుకునే ఒక సేవకుడు వచ్చినప్పుడు ఆయన ఈ కోపం దుడుకుతాను ఆయన మీద ఉన్న ప్రేమతో కత్తి పెట్టేసేసి చేయి నరికేశాడు. నరికేసినప్పుడు అప్పుడు కూడా ప్రభు ఆయనతో చెప్తాడు, నువ్వు కత్తి పట్టుకోవద్దని చెప్పేసి ఆ చెవిని తీసి అలా యొక్క సైనికుడి యొక్క చెవులు స్వస్థ వచ్చింది. కాబట్టి ఇక్కడ కూడా అది యోహాను సువార్తలో ఉంటుంది, తను చదువుకోండి. 18వ అధ్యాయము 10-11 వచనాల్లో ఉంటుంది. కాబట్టి ఇటు రీతిగా ఆయన యొక్క దేవుడితో ఆయన అంత సన్నిహితంగా ఉన్నాడంటే ప్రతి విషయంలోనే ఆయన ముందు ఉంటూనే ఉన్నాడు. అయితే మరి వాక్య భావంలోకి వస్తున్నాం మనం, ముమ్మారు ఆయన నిరాకరించాడు. యోహాను సువార్తలో 18వ అధ్యాయంలో ఉంటుంది, మరి 15 నుంచి 18 వరకు ఉంటుంది. ఒకసారి ఏం చెప్పాడు ఆయన, నీ కోసం నేను ప్రాణమైనా పెడతానన్నాడు, నేను నీ గురించి నేను అబద్ధము ఆడనే ఆమె చెప్పాడు. మరి యేసు ప్రభువే ఉన్నాడు అప్పుడు అక్కడ, కోడి పోయి ముందు నువ్వు 3 సార్లు నన్ను ఎరగనని చెప్పేసి చెప్తాడు. అదే విషయాన్ని మనం చూస్తాం, లోకాసు వార్తలు చూస్తూ ఉంటుంది 22వ అధ్యాయంలో 61-62 వచనాల్లో ఉంటుంది అక్కడ. మరి ఇప్పుడు యేసు మరి ఆయన వైపు కోడి కుయ్యి అప్పటికి 3 సార్లు ఆయన చదవండి. లోకాసు వార్త 22వ అధ్యాయము 62 వచనాలు. 22, 61, 62. అప్పుడు ప్రభువు తిరిగి పేతురు వైపు చూశాను కనుక, పేతురు, నేను కోడి కూయక మునుపు నీవు కుమారు నన్ను ఎరుగనందు అని ప్రభువు తనతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకుని వెలుపలికి పోయి సంతాపడి ఏడ్చాడు. ప్రభువు చెప్పాడు కదా, నన్ను నీ కోసం నేను చనిపోతాను, అసలు అట్టాడు జరగదు, నేను ఎప్పుడు పారిపోను, చిన్నవాడు ఏం ఇచ్చాడు. ఇదంతా దేవుడికి ఏది తెలియదా? దేవుడికి అన్ని తెలుసు. ఎందుకంటే ఆయనను బలపరుస్తూ ఉన్నాడు కాబట్టి ఆయనలో ఉన్న క్వాలిటీస్తో ఆయన బలపరిచాడు. అయితే ఆయనకున్న సందేహాలు కూడా ఈయన ఎరిగాడు. మన ప్రభువు కూడా మన బలహీనతలు తెలుసు, మన బలాలు తెలుసు. మన ఎరిగి మన దేవుడు మరి ఎంత బలహీనలోని ఎంత పడిపోతున్నా కూడా మళ్ళా చేపట్టుకుని మనలను ఆయన రక్షిస్తూనే ఉన్నాడు, కాపాడుతున్నాడు. కాబట్టి ఇక్కడ మరి కోడి కొయ్యి ముందు ఆయన 3 సార్లు ప్రభు ఎప్పుడైతే శిలువ మీద పెట్టుకుని ఆయన చూశాడో, పేతురు చూశాడు. ఇట్లా చూసినప్పుడు పాపంతో చూశాడా? కాదు, జాలితోనే చూశాడు. జాలితో, నేను చెప్పాను కదా నీకు ముందే నేను ఎదురుంటామని. మన బలహీనతలు మన ప్రభువుకి తెలుసు, మన బలహీనతలు మన ప్రభువుకి తెలియకుండా లేదు. అయినా కూడా ఆయన మనం ప్రేమిస్తూనే, ఆయన మనం కనికరిస్తూనే, ఆయన కృపను మనకు చూపిస్తూనే ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ప్రభువు మన ఎడలో చూపే కృప మరి మామూలుది కాదు. కానీ మనం ఎంత బలహీనంగా ఉన్నామో ప్రతి విషయంలో దేవుడు మనం బలపరుస్తూ ఆయన మనకు ముందుకు నడిపిస్తున్నాడు. మరి మనం ముందుకు వెళ్దాము. ఇక్కడ యోహాను సువార్త 18వ అధ్యాయము 18 వచనం చదువుకుని ముందుకు వెళ్దాము. అప్పుడు సెలవేచున్నందున దాసులను రొట్టెలను మంట వేసి చలి కాచుకొనుచు నిల్చుండగా పేతురును వారితో నిలబడి చలి కాచుండెను. అక్కడ ఇది ఇక్కడ మంట కాలుస్తుండగా ఆయన చలి కాచుకుంటుండగా 3 సార్లు ఆయన నేను ఎరగను అని చెప్పేసి ఒట్టు పెట్టుకుని అసలు ఆయన నాకు ఎరగనే ఆయన్ని. చిన్నపిల్లల దగ్గర కూడా సాక్షి చెప్తాడు. మొలుకు యొక్క బంధువులు ఉండాలి అక్కడ. ఎవరికైతే మొలుకు చెవి తగ్గుంటాడో వాళ్ళ బంధువులు, నువ్వు కూడా అతను నువ్వే కదా అక్కడ ఉన్నదంటే, అభ్యాభ్యాస నేనే కాదు అని అక్కడ కూడా ఆయన అన్నాడు. అదే విషయాన్ని చూస్తే యోహాను సువార్త 21వ అధ్యాయం 9వ వచనంలో కూడా ఉంటుంది, మళ్ళీ చదువుకున్నాం దాన్ని. అప్పుడు అక్కడ ఏంటంటే ఆయన ప్రభువును నిరాకరించాడు, నేను ఎరగనని చెప్పేసి అక్కడ చెప్పాడు. ఇక్కడికి వచ్చేసరికి 9వ వచనంలో 21వ అధ్యాయం 9వ వచనంలో చూస్తే వారు దిగి రాగానే వాటి మీద ఉంచబడిన చేపలను రొట్టెలు కనబడేది. ఇక్కడ చూస్తే ఇక్కడ అక్కడ నిరాకరించాడు, ఇక్కడ పునరుద్ధరించాడు, తిరుగు పడి రిస్టోర్ చేశాడు ఆయన.
తప్పిపోయిన స్థితిలోంచి ఆయన మరలా ఆయనను వాపస్ తీసుకొచ్చాడు. అక్కడ తప్పిపోయాడు. అయితే మనం ఇప్పుడు వాక్య భాగంలోకి వద్దాము. వాక్య భాగంలోకి వస్తే చదవబడిన వాక్య భాగంలో నేను ఎందుకు త్వరగా ఎందుకు చెప్పానంటే, పేతురు గారి గురించి ఎంత వెనకాల తెలియకపోతే మనం చదివిన వాక్య భాగానికి ఇది అర్థం కాదని ఉద్దేశంతో నేను ఎంత చెప్పుకోవాల్సి వచ్చింది. 3వ వచనం చూద్దాం మరొకసారి. సీమోను పేతురు 21వ అధ్యాయము యోహాను సువార్త. సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా వారు మేమును నీతో కూడా వచ్చినవన్నది. ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే, ఆయన బేసికల్ గా ఆయన జాలరీ నాయకుడు, మరి అన్నిట్లోనూ చురుగ్గా ఉండేవాడు, అన్నిట్లోనూ ముందుకు ఉండేవాడు, తొందరపాటు కూడా కలిగేవాడు, అంతా ఉంది. ఎప్పుడైతే ప్రభువుని నిరాకరించాడు, ఆయనలో ఒక భావన వచ్చింది, గిల్టీ భావన, ఒక మనసులో ఒక వేదన, దుఃఖం వచ్చేసింది. నేను ప్రభు విషయంలో నేను ఇంత భయంకరమైన పాపం చేశాను కదా అని చెప్పేసి సిగ్గుతో, అవమానంతో ఏం చేస్తున్నాడు, మొదటి దానికి ఆయన ఎక్కడ చేపలు పట్టుకుంటానంటే వచ్చాడో ఇవన్నీ పక్కన పెట్టేశాడు. ఇంకా ప్రభువుని పక్కన పెట్టేశాడు. ఎందుకంటే ఆయన నువ్వు నా రాయివి నీ మీద సంఘాన్ని స్థాపిస్తానని ప్రభు చెప్తే ఆయన అంతరంగిక శిష్యుల్లో ఆయన పెట్టుకుని ఎంత బలపరిస్తే ఆయన ఇప్పుడు ఏమంటాడు, ఆయన నేను మరలా వెళ్ళిపోయి, ఎందుకంటే ఆయనకు నాయకత్వ లక్షణాలు ఉన్నాయి కాబట్టి ఆయనతో పాటు ఎవరు వచ్చారు, శిష్యులు కూడా, నువ్వు వెళ్తున్నావు కదా చేపలు పట్టుకుంటాకి, నేను కూడా మీతో పాటు వచ్చేస్తాను. ఇది ఎవరికి సాదృశ్యంగా ఉంది? ఇప్పుడు ఇది మనకే. పేతురు గారు ఏం చెప్తున్నాడు, మనకు సాదృశ్యంగా ఉంది. మనం ప్రభువుని అంగీకరించాము, ప్రభు యొక్క గొప్పతనం చూసాము, ప్రభు చేత ఆశీర్వదించబడ్డాము, అనేక గొప్ప కార్యాలు, అనేక సాక్ష్యాలు చెప్పాము. ఎప్పుడైతే మనకు ప్రతికూల పరిస్థితులు వచ్చినాయో, ఎప్పుడైతే మనకి ఇబ్బందులు, శ్రమలు వచ్చినాయో, ఒక్కసారిగా దేవుడికి అక్కడికి ఇంకా మనకు సంఘం వద్దు, ప్రార్థన వద్దు, ఏమి వద్దు. ఇంకా ఎక్కడికి వెళ్ళిపోతాం? మొదటి స్థితికి. రక్షణ పొందక ముందు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, నాకు వృత్తి ఉంది కదా, నేను చేసే పని నాకు ఉంది కదా, మళ్ళా నేనండి చేపలు పట్టుకుంటాను. ఇదంతా విచారకరమైన విషయం అది. ఎందుకంటే ఆయన ప్రేమించాడు. మొట్టమొదటిసారిగా వల్ల చేపలు పట్టమని అన్నాడు, ప్రభువా క్షమించు నన్ను పాపాత్ముడనే నా నుంచి నువ్వు దూరంగా వెళ్ళిపోమన్నాడు. ఎందుకంటే ఆయన పశ్చాత్తాపడ్డాడు. మనం కూడా పశ్చాత్తాపంతో దేవుని సన్నిధికి వస్తాము, పశ్చాత్తాపంతో ప్రభు పాదన పట్టుకుంటాము, ఆయన కృపచొప్పున మనము ఆశీర్వదించబడతాము. ఆయన మనల్ని హెచ్చిస్తాడు, మన అందరినీ ఉన్నత స్థితిలో నడిపిస్తాడు. కానీ మరి మనకు అవిశ్వాసం వలన, మన యొక్క బలహీనత వలన మనం పడిపోయినప్పుడు మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నామంటే పూర్వస్థితికి మనము వెళ్ళిపోతున్నాం. పేతురు గారి విషయం కూడా జరిగింది, కూడా మనకు మాదిరిగానే ఉంది అది. ఎందుకంటే ఆయన మరలా వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఆయన స్థితిలోకి వెళ్ళిపోయాడు. నేను మరలా చేపలు పట్టుదను అని వారితో అంటే, ఆయనతో పాటు తందారా అంటే తానే అని పక్కన ఉండేవాళ్ళు కూడా, ఎవరికైనా ఒక ప్రాబ్లం వచ్చి సంఘం మానేస్తే తందారా అంటే తానే, నీకు ముగ్గురు కూడా ఇద్దరు కూడా కలిసేసి వాళ్ళతో పాటు నేను కూడా నీతో పాటు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? అక్కడి నుంచి వచ్చింది. అది సానుభూతి అనమాట. ఎందుకంటే నువ్వు చేపలు పడతావు కదా, మేము కూడా నీకు వచ్చేస్తాం. మాకు కూడా ఉంది, అయిపోయింది కదా. 3 సంవత్సరాలు తిరిగింది, ఆయనతో కలిసి ప్రేమించి అన్ని పక్కన పెట్టేశాడు. అయితే ఆయన అంటాడు కదా, నేను శిష్యుడిగా ఉండడానికి నేను తగను, నాకు అర్హత లేదు, అందుకనే నేను నా పాత జీవితానికి నేను వెళ్ళిపోతానని చెప్పేసి. కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనము దేవుళ్ళు అనేక విషయాల్లో మనము పడిపోతాము. పడిపోయినప్పుడు శాతానికి ఏంటంటే ఒక గొప్ప కొట్టే వస్తుందంటే మనల్ని ఎక్కిరిస్తూ ఉంటాడు. ఇద్దరు పడిపోయావు కదా, నువ్వు పడిపోయావు కదా. మనం పడిపోయాము, దేవుడి వైపు చూడకుండా మనం గొప్ప వైపే చూస్తుంటాం, మనం పడిపోయాం కదా అని. అప్పుడు శాతానికి మనము అవకాశము ఇస్తున్నాము. అప్పుడు మనకి వస్తుందంటే మనసులో ఒక దుడుకు భావం, ఒక అభద్రతా భావం, సిగ్గుపడతానేమో, నేను మరలా దేవుడి దగ్గరికి వెళ్తే నాకు అవమానం వద్దని చెప్పేసి మనం టోటల్గా దేవుడి నుంచి దూరము వెళ్ళిపోతాం. ఇవన్నీ ఎవరి కార్యాలు, ఎవరి క్రియలు అంటే సాతాను క్రిస్తేయి. కాబట్టి మనం ఎప్పుడైతే మనం దేవుడికి మనం దూరంగా ఉన్నామో, మనకి ఎప్పుడైతే శ్రమలు వచ్చినాయో, ఎప్పటికైతే మనకు దుఃఖంలో ఉన్నామో, మనము దేవుడి వైపు చూడకుండా మనం ఎవరి వైపు చూస్తామంటే లోక వైపు చూస్తాము, మన బంధువుల వైపు చూస్తాం, వాళ్ళ వైపు చూస్తాం. వాళ్ళ ద్వారా సాతాను ఆడిన దేవుడి నుంచి గుంజేస్తాడు. కాబట్టి మనము శ్రమలు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, ఇబ్బందులు వచ్చినప్పుడు, ఎక్కులు వచ్చినప్పుడు ఏం చేయాలి? నిబ్బరము కలిగి, మాకు శ్రమలు రావా, మాకు వచ్చే శ్రమలు ఎన్నో ఉన్నాయి, జారిపోతుంటాం. అయితే మరలా వాక్యం గుర్తు తెచ్చుకుని, ప్రభువా నీకు అన్నీ తెలుసు కదా, ఒకవేళ వర్స్ట్ కేసులో ఇది జరిగితే సమస్తం పోయింది, అయితే అయినా కూడా నీకు తెలుసు కదా, ఇది నువ్వు మరలా మమ్మల్ని నిలబెడతావనే ధైర్యంతో మనం ప్రభు మీద ఆధారపడాలి. కానీ
మన సొంత శక్తి మీద ఈ పెద్దగారిలాగా మరలా నేను వెళ్ళి చేపలు పట్టేసుకుంటాను, మరలా నా వృత్తిని అంటాను, నేను బతికేస్తాను. ఎందుకంటే ఆయన మంచి తెలివిగలాడు, ఆయన హోదాగలాడు, వ్యాపారం చేసిన తెలివితేటలే గల్లే కాదని అందరూ మంచి రిచ్చే, చదువు లేదు కానీ ఆయన గొప్ప మరి కెపాసిటీ ఉన్నవాడు మాట్లాడాడు. నా శక్తి నాకు ఉంది కదా, నేను వెళ్ళిపోయి మరలా చేపలు పట్టేసుకుంటా అని చెప్పాడు. కాబట్టి మొదట పిలిచినప్పుడు పేతురికి ఎక్కడే ఉంది, అక్కడ కూడా లూకా సువార్తలో చూసాం కదా, చేపలు పడలేదు, చేపలు అక్కడ పడలేదు. మీరు అక్కడికి వెళ్ళి ఆ దూరంగా వెళ్ళి అక్కడికి వెళ్ళి మీరు వలేయండి, మీరు పడదని చెప్పినప్పుడు విస్తారంగా అక్కడ చేపలు వస్తాయి. అలాగే చూస్తే 6వ వచనం చదువుదాం, 21వ అధ్యాయం 6వ వచనం చూస్తే లేదని వారు ఆయన ఎప్పుడు ముందు చదువుదాం. యేసు పిల్లలారా భోజనములకు మీ వద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడగగా లేదని వారు ఆయనతో చెప్పేది. చూడండి ఇక్కడ, అప్పుడు ఆయన దోణి కుడి పక్కను వలవేయుడి కనుక వారు అలాగూ చేయగా చేపల విస్తారం రాబడినందున వలపోయింది. అక్కడ చూసాం ఇందాక సంఘటనలు ఏముంది, రాత్రి అంతా వాళ్ళు ప్రయాసపడ్డారు, రాత్రి అంతా ప్రయాసపడినా కూడా వాళ్ళకు ప్రభుని అడగాలి నీకన్నా దొరికినాయి అంటే రాత్రి అంతా శ్రమపడ్డాము, అయినా కూడా నువ్వు చెప్తున్నావు కాబట్టి అక్కడ వలేస్తావు, చెప్తే కాబట్టి అక్కడ వలేస్తావు. సేమ్ అదే పరిస్థితి ఇక్కడ మళ్ళీ రెండోసారి వచ్చింది. ఇప్పుడు కూడా వాడు రాత్రి అంతా వాళ్ళ సొంత శక్తి మీద, సొంత కెపాసిటీతో, సొంత ఆలోచనలతో, తెలివితేటలతో ఏం చేస్తారు, చేపలు పట్టుకుంటా వెళ్ళిపోయారు. ఆయనతో పాటు తందానాన్ని తానే ఇంకా అలా శిష్యులు కూడా వెళ్ళిపోయారు. అప్పుడు కూడా వాళ్ళకి ఏమీ చేపలు దొరకలేదు. అప్పుడు అంటాడు కదా ఆయన, దోణి కుడి పక్కన వలవేయుడి మీకు దొరకనని చెప్పిన కనుక వారు అలాగూ చేయగా చేపలు విస్తారంగా పడినందున వల లాగలేక అంత గొప్ప విషయం అండి. వారి సొంత శక్తి మీద చేస్తే ఒక్క చేప పడలేదే, రాత్రంతా విచారంగా ఉన్నారే, ఎంత వేదనగా ఉన్నారే, దుఃఖంగా ఉన్నారే. ప్రభు మనం కూడా శ్రమలలో, వేదంలో, దుఃఖులున్నప్పుడు మన శక్తి మీద మనం తిరిగినప్పుడు ఎంతసేపు ప్రభు మనల్ని చూస్తూ ఉంటాడు మన శక్తితో. కానీ మన దేవుని కనుక అడిగితే ఆయన అలా క్షణంలో, గతంలో ఒక సాక్ష్యం చెప్తాను. మా పాప పోస్టర్ నుంచి డెనవర్ వెళ్తుంది, కారులో వెళ్తుంది, కారులో పెట్రోల్ అయిపోయింది, చీకటి కటికి చీకటి. వాళ్ళకి ఆ డెనవర్ అనే ప్రాంతానికి ఎప్పుడు వెళ్ళలేదాడు, చీకటిలో కటికి చీకటి వెళ్తున్నారు. పెట్రోల్ అయిపోయింది, పెట్రోల్ స్టేషన్ ఎక్కడ ఉందో తెలియదు, ఎలా ఉందో తెలియదు వాళ్ళకి పరిస్థితి. చీకటిలో కటికి చీకటిలో చిన్న బిడ్డలు తీసుకుని వెళ్తున్నారు. వెళ్తుంటే వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు, కటికి చీకట్లు ఉంటాయి. మన దుబాయ్లాగా అక్కడ లైట్లు ఉండవు, చాలా తక్కువ లైట్లు ఉంటాయి, అక్కడ లైట్లు ఉంటాయి. తెలియని అజ్ఞాతంగా ఒక వ్యక్తి కారు వేసుకు వచ్చాడు అక్కడికి. కారు వేసుకు వచ్చేసి ఫాలో మీ అన్నాడు. ఫాలో మీ ఎవరో తెలియదు ఎగ్జాక్ట్గా యేసుప్రభు అంటాను నేను. కారు వేసుకు వచ్చేసి వాడిని ఫాలో మీ చెప్పి తీసుకెళ్ళేసి పెట్రోల్ పంప్ కాడికి తీసుకెళ్ళి అక్కడ ఆపాడు. ఇలా తిరిగి పెట్రోల్ పంప్ చూసేసరికి ఎలా చూసేసరికి కారు లేదు, మనిషి లేడు అక్కడ, ఎవరు లేరు. ఎవరున్నారు అక్కడ? ప్రభు ఉన్నాడు వాళ్ళతో. అందుకనే మనం చేసే ప్రతి ప్రయాణంలోనూ, మన ప్రతి విషయంలోనూ ప్రభువుని ప్రార్థించుకుని వెళ్తే, మనం అంధకారంలో ఉన్నా, ఎక్కడున్నా, ఎంత దీనస్థితిలో ఉన్నా కూడా ప్రభు మనం చూస్తూనే ఉంటాడు. ఇక్కడ పేతురు గారి పరిస్థితి కూడా అదే అయింది. దుఃఖంతో, విచారంతో, మరి సిగ్గుతో, అవమానంతో ఆయన నేను ఇంకా ప్రభువుని చూడలేననే సిగ్గుతో ఆయన మొదటిసారి చూశాడా? ఆయన ఆల్రెడీ వృద్ధాలైనా చూశాడు, ఆయన 2 సార్లు ఆయన చూశాడు, ఇది 3వసారి ఇది. మరలా కూడా ఆయనకి చేపలు పట్టాల్సి మళ్ళీ వెళ్ళిపోయారు. చూసినా కూడా వాళ్ళకి ఇంకా ధైర్యము. మన పరిస్థితి కూడా సేమ్ అలాగే ఉంది. ప్రభువుని మనం ఆరాధిస్తున్నాము, ప్రార్థన చేస్తున్నాము, దీవులు పొందుకుంటున్నాము. చిన్న బలహీనత, చిన్న వస్తే కనుక మనం ఏమంటే ప్రభువు దూరంగా వెళ్ళిపోతాం. ఎక్కడికి వెళ్ళిపోతాం? మన సొంత శక్తి, మన సొంత ఆలోచనలు, సొంత ప్రయత్నాలు. ఏం చేయగలమండి చెప్పండి మీరు? సొంత ప్రయత్నంతో ఏం చేయగలమా? ఒక క్షణంలో జరిగేది మీకు తెలుసా? నెక్స్ట్ క్షణంలో ఏం జరుగుతుందో మనకు తెలియదే. నువ్వు బాత్రూంలోకి స్నానం చేయడానికి వెళ్తావు, అక్కడ నీళ్ళు కూడా ఉన్నాయి. నా ఫ్రెండ్కి అలాగే అట్లా స్లిప్ అయ్యాడు, పడిపాడి చేయకపోయింది. ఇప్పటి వరకు కూడా రాడ్ అక్కడే ఉంది, 20 ఏళ్ళు 30 ఏళ్ళు అయినా రాడ్ తీయలేదు. ఒక క్షణం మనకు జాగ్రత్తగానే ఉంటాం కదా. మనం ఎందుకు జరిగింది అది? మనం ప్రమాదంలో పడతాకి ఒక క్షణమే చాలు, 1 సెకండ్లోనే మనం ప్రమాదంలో పడిపోతాం. కాబట్టి దేవుడి కాపుదల లేకపోతే మనం
సురక్షితంగా మనం ఉండగలం. కాబట్టి మన ప్రభు మనను అనేక రీతులుగా ప్రతి క్షణము అనుక్షణము కూడా ఆయన మనల్ని కాపాడుతూనే కనురెప్పలు ఆర్పకుండానే మనల్ని ఆయన కాపాడుతున్నాడు. అయితే మన ప్రభువుని మనము నిర్లక్ష్యము చేస్తున్నాము. మరి అటువంటి పేతురు గారి ద్వారా మనకు దేవుడు ఈ రోజున మాట్లాడుతున్నాడు. మన ప్రభు మన బిడ్డలు చూపే కృపకు కృతజ్ఞత వదులుగా మనము ధిక్కారము నిరాకరిస్తున్నాము. ఆయన నిరాకరించినా కూడా ఆయన వదిలిపెట్టలేదు. ఆయన నేను ఉన్నానని చెప్పేసి నా బిడ్డలు బలహీనంగా ఉన్నానని చెప్పేసి బలపరుస్తానని పునరుద్ధారుడైనాక ఆయన ప్రతి ఒక్కరితో ఆయన దర్శించి ఎవరు బలహీనత ఉన్నారు. పోయిన వారు మనం ఒక చెప్పుకున్నాం. బలహీనంగా ఉన్న తోమాని అలాగైనా పట్టుకుని బలపరిచాడు. బలహీనంగా ఉన్న పేదను కూడా అలాగే బలపరుస్తాక ఆయన పునరుద్ధరించడానికి రిస్టోర్ చేయడానికి ఆయన మరలా ఆయన దగ్గరకు ఆయనకు వచ్చేసి ఆయన బలపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మొదలు పిలిచినప్పుడు ఎలా నిరుత్సాహం ఉన్నారు, మళ్ళా రెండోసారి కూడా సేమ్ అదే పరిస్థితి మళ్ళా ఆయన ఇదిగా ఉన్నాడు. 21వ అధ్యాయంలో మనం చూసాం కదా. కాబట్టి పిల్లలారా భోజనకు మీ వద్ద ఏమైనా ఉన్నదా అంటే వారు లేరని చెప్పారు. కుడి పక్కన దోణి ఉన్నప్పుడు ఆయన విస్తారమైన చేపలు. కాబట్టి అది తెల్లవారుజామున మరి ప్రభు అక్కడ తీరాన నిలబడి ఉన్నాడు. తెల్లవారుజామున అక్కడ నిలబడి ఉన్నాడు. రాత్రి అంతా కష్టపడ్డారు, వారికి ఏమీ దొరకలేదు. అప్పుడు ఒక అపరిచితమైన స్వరము, ఎవరో తెలియదు, గుర్తు కూడా పట్టలేదు ఆయన్ని. ఆయన ఒకళ్ళు బాటసారి అనుకున్నారు, ఒకళ్ళు తోటమాలి అనుకున్నారు, ఒకళ్ళు వ్యాపారం అనుకున్నారు, ఒకళ్ళు రకరకాలుగా అనుకున్నారు. కానీ ఈయన ఎవరో కూడా తెలియదు. అలా ఎప్పుడైతే ఆయన ఒడ్డు నిలబడ్డాడో అప్పుడు సమయం పెట్టి దీనికి వారిలో ఆశ సిగిరించింది. అప్పుడు అంటాడు కదా, మన జీవితంలో కూడా ఇలాగ ఉంటుంది. మనకు ఒకసారి తెలియని పరిస్థితుల్లో ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ప్రభు అలా కార్యం చేసినప్పుడు మనకు తెలియకుండానే జరిగిపోతుంది కార్యం జరుగుతుంది. కానీ అది మన శక్తి అనుకుంటాం, అదృష్టం వల్ల అంటారు కొంతమంది. అదృష్టం కాదు, దేవుని కృప వల్లే జరిగింది, దేవుని ఏర్పాటు వల్లే జరిగింది అని. మన అదృష్టం కాదు, మన అదృష్టం ఉంటే కనుక దాంట్లో పడినప్పుడు మనం. కాబట్టి మనకు దేవుడు ఆ రీతిగా మనలను ఆయన ఆయా సమయాల్లో మనం బలహీనమైనప్పుడు ఆయన మీద ఆనుకున్న బిడ్డలను, ఆయన మీద ఆధార బిడ్డలను ఆయన అన్నాడు ఆయన పెట్టేవాడు కాదు. కీర్తన గ్రంథం చదువుకుందాం. 30వ అధ్యాయము 5వ వచనము. ఆయన కోపము నిమిషం మాత్రం ఉండదు. ఆయన దయ ఆయుష్కాలం అంతయు. సాయంకాలమున సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి సంతోషం ఉదయమున సంతోషం కలిగినప్పుడు మన సహోదరి మేరీ గారు సాక్ష్యం చెప్పారు. ఆపరేషన్ చేయాలన్నారు, అది గడ్డ ఇదైపోయిందన్నారు. తర్వాత ఏమన్నారు, ఆపరేషన్ అక్కర్లేదు, అంతా అయిపోయింది. ఎవరు చేశారు కార్యం? అది దేవుడు చేసిన కార్యం. అది మనుషులు చేసే కార్యాలు కాదు. మనం అనుకుంటాము మనం ఏదో మన తెలివితేటలో నేను వెళ్ళిపోయాను, నేను డాక్టర్ని పట్టేసుకున్నాను, డాక్టర్తో మాట్లాడేశాను అని చెప్పి కాదు. అక్కడ పరమ వైద్య అక్కడ ఉన్నాడు, అక్కడ ఆల్రెడీ. నీ స్థితి ఆయనకు ముందే తెలుసు, అందుకే ఆయన మనం కాపాడు. కాబట్టి మనకు మన మీద వచ్చే కోపము, ప్రభు గారికి మనల్ని కోపగించుకుంటే మనకంటూ శిక్ష చేయాలంటే మనం ఎవరో ఇక్కడ కూర్చుని ఆరాధనలో ఉంటాం. మనం చేసిన తప్పిదాలకే, మనం చేసిన పాపాలకే శిక్ష చేయాలంటే క్షణక్షణం కూడా మనలను ఆయన శిక్షిస్తూనే ఉండాలి. కానీ ఆయన మందలిస్తాడు, హెచ్చరిస్తాడు, ఆయన ప్రభావం చూపిస్తాడు, కొన్ని చిన్న శ్రమలు తెప్పిస్తాడు. ఎందుకంటే ఆయన మహింపరచాలని, ఆయన వైపు చూడాలని, ఆయన ప్రార్థించాలని చెప్పేసి అది చేస్తాడు. కానీ ఆయన కృప ఆయుష్ కాలం అంతా ఉంటుందంట. క్షణికి మాత్రమే ఉంటుందంట కోపం. ఆయన కనుక ఆయుష్కాలం అంతా కృప లేకపోతే ఇశ్రాయేలు జనాంగానే వాళ్ళు క్షణం వాళ్ళు వేధిస్తూనే ఉన్నారు. వాళ్ళని క్షణము దినము శోధిస్తూనే కదా. అయినా వారి కనికరంతో వాడిని మరలా వాళ్ళని ప్రార్థించినప్పుడల్లా వాళ్ళని కనికరిస్తూ వాళ్ళని ముందుకు తీసుకొస్తూనే ఉన్నాడు. కాబట్టి మన విషయంలో కూడా మన రాత్రికాలం ముందు దుఃఖంతో, వేదనతో, బాధతో మనం పడుకుంటున్నామేమో. అయితే ప్రభువు అంటే మనం ఉదయం లేచేదానికి అదంతా మర్చిపోయి సంతోషంగా, ఆదరణగా ప్రభు మళ్ళా ప్రభుతో దేవస్తోత్రం అని చెప్పేంత పరిస్థితి మనకు దేవుడు కల్పిస్తూ ఉన్నాడు. ప్రతి విషయంలోనూ, ప్రతి బలహాన్ని విషయంలో కూడా ఆయన తెలియజేస్తున్నాడు. ఇప్పుడు చూస్తాము మనం 7వ వచనం చదువుతాము. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యులు ఆయన ప్రభువు సుమి పేతురుతో చెప్పాను.
ఆయన ప్రభువు అని సీమోను పేతురు సీమోను పేతురు విని విని వస్త్రహీనుడై ఉన్నందున భక్తహీనుడైనందున భయబట్ట వేసి బట్ట వేసుకుని సముద్రములో తుమికెను. దాని ఇంచుమించు ఇంచుమించు 200 మూరల దూరముల ఉన్నందున తక్కిన శిష్యులు చేపల గల వల లాగుచు ఆ చిన్న దోణిలో వచ్చిరి. వచ్చిరి. వారు దిగి దానికి రాగానే అక్కడ నిప్పులను వాటి మీద ఉంచబడిన చేపలను రొట్టెయు కనబడిను. చూడండి అక్కడ ఆశీర్వాదం ఎలా ఉందో చూడండి. అక్కడ కూడా నువ్వులు వేసినప్పుడు ఆయన అబద్ధం చెప్పాడు, బొంకాడు, నాకు తెలియదు అన్నాడు. ఇక్కడ కూడా వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళ తీరానికి వచ్చారో వాళ్ళకి ఏముంది అక్కడ రొట్టె, నుప్పుల మీద రొట్టెలు కాల్చేసి చేపలు కాల్చేసి అక్కడ రెడీగా పంపించాడు. అయితే రాగానే వాళ్ళకి ఆహారాన్ని అన్న సిద్ధపరిచేసి ఉన్నాడు. కాబట్టి ఇక్కడ 2 సందర్భాల్లో నొప్పి వచ్చింది. ఒక సందర్భం ఏంటి, ఆయన చలిమంట కాచుకున్నప్పుడు బొంకినప్పుడు అక్కడ కూడా నొప్పి ఇచ్చాడు. మరలా ఆయన ఎక్కడ మరి పునరుద్ధరిస్తున్నాడు, అక్కడ మరలా నొప్పు దగ్గరే. అంటే అదే నొప్పు దగ్గర నువ్వు ఎక్కడైతే పడిపోయావో అక్కడ నేను మరలా లేపుతున్నాడు. అక్కడ నిరాకరించావు, 2 సార్లు ఉంటుంది నొప్పు అనేది. ఈ యొక్క నొప్పు అనేది ఆ 2 సందర్భాలు పేతురు గారితో ఉన్నాయి. అక్కడేమో నిరాకరించడానికి నొప్పు దగ్గర చలిమంట కాచుకుంటానికి నువ్వు నిరాకరించావు. ఇక్కడ నీ కళ్ళు తెలుసుకుంటాక మరలా కూడా ఆ నొప్పు, మరి కట్టెలు, ఆ పొయ్య, ముగ్గు, ఇది చేప, రొట్టె మరలా ఇక్కడ 2సారి అక్కడ 2 కనిపిస్తుంది. కాబట్టి మనము మరి ఆ యొక్క జ్ఞానము నొప్పి ఎదుర్చారంటే వాళ్ళు గ్రహించాలని, వారికి జ్ఞానాన్ని కలిగించాలని చేశాడు. కానీ వారి యొక్క పాపాల నుంచి ఆయన తుడిచివేయాలనే కానీ దెబ్బకి దెబ్బ కొట్టాలని కాదు. ఎందుకంటే నీ పాపాలు నీ స్థితిని ఆయన ముట్టాలని, ఆయన నిన్ను పరిశుద్ధుడిగా చేయాలని, నిన్ను రూపాంతరం చెందించాలని, నిన్ను పరిశుద్ధ పునరుద్ధరించాలని ప్రభు యొక్క ఏర్పాటు కనుక ఆ నొప్పు కాళ్ళని తీసుకొచ్చేసి నేను మళ్ళా పునరుద్ధరించాడు. కాబట్టి మనం కూడా మరి అప్పుడు అన్నాడు కదా, రండి భోజనం చేద్దామని చెప్పేసి ఆయన అక్కడ చెప్పాడు. పెట్టిన చేపలు కొన్ని తీసుకురండి. సీమోను పేతురు దూనెక్కి వాళ్ళు దానికి లాగాను. అది 150 గొప్ప చేపలతో నిండినాను. అంత విస్తారమైనగా పడినాను, వల ఎగవలేదు. యేసు రండి భోజనం చేయడానికి కోరుతాను. ఆయన ప్రభువుని తెలిసినందున శిష్యులు ఎవడును తెగింపలేదు. ఆయన ఎవడనేది యోహాను గారు గుర్తుపెట్టేశాడు. ప్రభువు సూమి అని చెప్పేశాడు కదా. అప్పుడు అది కానీ వస్త్రహీనుడు ఉన్నవాడు వస్త్రం ధరించుకుని నీళ్ళల్లో దూకేశాడు పేతురు గారు. అంటే ఆయన తెలుసు, వాళ్ళకు గ్రహించగలిగారు, ప్రభువు చూసి గుర్తుపెట్టగలిగారు. ఆ రీతిగా వాళ్ళను మరి ఆయన వాటిని ఆయన శిక్షించేవాడు కాదు, కానీ వాళ్ళని కనికరించేవాడు, వాళ్ళు మళ్ళా కనిపించేవాడుగా ఉన్నాడు. కాబట్టి ఆయన పరిచర్యలో ఆయనకి ఇచ్చిన మరి త్వరగా వెళ్దాము. 5 నిమిషాలు 30 నిమిషాలు పుచ్చుకోవాలి. మనము యోహాను సువార్త 20వ అధ్యాయము 15 నుంచి 17 వరకు చదవండి. వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూసి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించున్నావా అని అడగగా, అవును ప్రేమించున్నానని నీవే ఎరుగుదవని ఆయనతో చెప్పాను. యేసు నా గొర్రె పిల్లలను చెప్పాడు. సరే ఇక్కడ అదే విషయాన్ని మళ్ళీ 16 వచ్చిన కూడా 17 వచ్చిన కూడా అదే ఉంటుంది. మీరు చదువుకోండి. ఆయన అంటాడు కదా, నువ్వు నన్ను ప్రేమించున్నావా, నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమించున్నావా, అయితే నా గొర్రెలను మేపము, నా గొర్రెలను కాయము, నా గొర్రెలు ఇదే చెప్తాడు కదా. నన్ను 3 సార్లు ఆయన బొంకాడు కదా. 3 సార్లు ఆయన కనికరిస్తూ, నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తున్నావా, నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తున్నావా, అయితే నా పిల్లలను, అందుకనే సంఘంలో మరి నా గొర్రె పిల్లను, అంటే సంఘంలో కొత్తగా వచ్చిన విశ్వాసం అప్పుడు పూర్ణచంద్ర వచ్చాడు. అలాగే ఒక్కొక్కళ్ళు కొత్తగా వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళ మీద మనము శ్రద్ధ పెట్టాలి. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ సంఘంలో ఉన్నవారు ఉన్నారు, ఆల్రెడీ సంఘ అనుబంధాలు ఉన్నవారు ఉన్నారు. వాళ్ళని మాట్లాడకపోతే వీళ్ళు ఎవరితో మాట్లాడాలి? ప్రాథమికంగా వచ్చిన వాళ్ళని వాళ్ళు వెళ్ళి పరమపించాలి, వాళ్ళు ధైర్యపరచడం కోసం. అందుకంటాడు కదా, వాళ్ళకి వెళ్ళి నువ్వు ప్రాథమికంగా వాళ్ళకి వెళ్ళి వాళ్ళు మేపు.
తర్వాత పెద్దవాళ్ళు వచ్చిన వాళ్ళకి కాయి, సంఘాన్ని కాయాలి, సంఘాన్ని మేపాలి. ఎందుకనే నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తే కనుక నూతనంగా వచ్చిన బిడ్డలను నువ్వు చూసుకుంటూ, సంఘంలో ఉన్న బిడ్డను హెచ్చరిస్తూ, కొత్తగా వచ్చిన వాళ్ళు హెచ్చరిస్తే వాళ్ళు ఎలా ఉంటుంది వాళ్ళకి? ఇవాళ వచ్చారు సంఘంలో 2 వాళ్ళు వచ్చారు, డ్యామ్ డూమ్ అని చెప్పేసి హెచ్చరిస్తే ఎట్లా ఉండాలి? బెదిరిపోతారు. వాళ్ళు ఏం చేయాలంటే చక్కగా వాళ్ళని మేపాలి, వాళ్ళు ధైర్యం చెప్పాలి. ఆల్రెడీ సంఘంలో బలపడిన వాళ్ళు ఏం చేయాలి? అమ్మ తల్లి అని అలా గద్దించాలి కదా. గద్దించి కూడా రాగలేదు. కాబట్టి అందరికీ ఒక రకమైన, అందుకనే పేతుర్ని అందరితో చెప్తాడు, నీకు ఎవరిని ప్రేమించాలో ప్రేమించు, ఎవరిని గద్దించాలో వాళ్ళని గద్దించు, అయితే నా మందను కాయి అనే ఒక ఆత్మీయ ఆహారంతో, కేవలం ప్రేమించడమే కాదు, కేవలం గద్దించడమే కాదు, కానీ బిడ్డలకు కావాల్సిన ఆహారాన్ని, ఆత్మీయ ఆహారాన్ని కూడా ఇవ్వాల్సిన బాధ్యత సంఘ కాబట్టి. కేవలం మందరింపులు, సేవలు, వార్నింగ్లతోనే సరిపోదు. నువ్వు సంఘానికి కావాల్సిన వాక్య ఆహారం, ఆత్మీయ ఆహారాన్ని దేవుడు బలపరచడానికి కావాల్సిన ఫీడింగ్ కూడా నువ్వు వాళ్ళకి ఇవ్వాలి. ఎందుకంటే పేతురు వల్ల దేవుని యొక్క ప్రణాళిక ఆ రకంగా ఉంది. ఆయన ఎన్నిసార్లు పడిపోయినా అన్నిసార్లు ఎట్లా, ఎందుకంటే ఆయన ముందే ఆయన ఏర్పరచుకున్నాడు, ఆయన ద్వారా సంఘాన్ని స్థాపించబోతున్నాడు. కాబట్టి ఆయన ముందు జరగబోయేదంతానికి ముందే ప్రభు ముందు ఏర్పాటు ఉంది కనుక ఆయన ప్రభు ఆయన సిద్ధపరిచాడు. కాబట్టి ఇక్కడ పేతురు రాసిన మొదటి పత్రిక ముగించుకుందాం 5 నిమిషాల్లో. పేతురు రాసిన మొదటి పత్రిక ఇవాళ చదివిన భాగము 5వ అధ్యాయము 2-4 వచ్చిన 2 నుంచి 4 వస్తుందండి చెప్తారుగా. బలము చేత కాక దేవుని చిత్త ప్రకారం ఇష్టపూర్వకంగాను దుర్లాభేక్షతో కాక సిద్ధ మనసుతో మీ మధ్యనున్న దేవుని మందరం పై విచారణ చేయొచ్చు దాన్ని కాయడి. మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభువులైనట్టుండక మందకు మాదిరిగా ఉండుడి. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు వాడవారిని మహిమ కిరీటము పొందుదురు. కాబట్టి ప్రభువు చెప్తున్నాడు కదా, పేతురు గారికి చెప్తున్నాడు కదా, పేతురు గారు రాసిన పత్రికలో చెప్తున్నాడు కదా, ఇష్టపూర్వకంగానే, దేవుని చిత్త ప్రకారంగానే, ఇష్టపూర్వకంగానే, దుర్లాపేక్షతో కాదు, సిద్ధ మనసుతోను, అలాగే మీ మధ్యన దేవుడు ఆయన ఇచ్చిన మందను ఆయన పై విచారణ చేస్తూ దాన్ని కాయడి. అంటే దేవుడికి మనం చెప్పే వాక్య వర్తమానము దేవునికి లోపలి చెప్పాలి, నీ సొంత ఇష్టానికి కాదు. ప్రభు ఏం చెప్పాడో ఆ వాక్యాన్ని చెప్పాలి, కానీ నీ సొంత లాభం, నీ సొంత ఇది కోసం ఉద్దేశంతో చెప్పొద్దు. నువ్వు దేవుడికి పైనాడికి లోబడి ఉండి నీ మందను నువ్వు కాయాలి. అప్పుడు ఏంటంటే నీకు అప్పగించేవాడికి నీకు ప్రభువులైనట్టుండగా, నీ మీద అధికారులైనట్టుండగా వారికి నువ్వు మాదిరిగా ఉండాలి. సంఘంలో ఏ భారం కావాలంటే కొత్త ఆత్మల భారం కావాలి. నువ్వు పొందిన అనుభూతి, నువ్వు పొందిన రక్షణ ఎప్పుడైతే నువ్వు అనుభవించావో, నువ్వు ఎప్పుడైతే ఆశీర్వదించబడ్డావో, నువ్వు ఆశీర్వదించబడ్డావు అంటే అక్కడ గుర్తు ఏంటంటే నీ యొక్క సాక్ష్యాన్ని బయటికి వెళ్ళాలి. నీ సాక్ష్యం నువ్వు చెప్పుకున్నావు కాదు సుమా, నీ సాక్ష్యము వేరే వాళ్ళు చెప్పాలి. ఫలానా సిస్టరు, ఫలానా బ్రదరు ఆ సాక్ష్యం ద్వారా మాదిరికరమైన జీవితం చేస్తూ అనేక ఆత్మను ఆకర్షించాలి. నువ్వు ఎప్పుడైతే 4 ఆత్మలు ఆకర్షించలేకపోతున్నావో అంటే నువ్వు ఆశీర్వదించబడలేదు. నువ్వు ఆశీర్వదించబడిన దానివైతే నీ యొక్క సాక్ష్యం ద్వారా, నీ యొక్క మాదిరిక జీవితం ద్వారా మళ్ళా అనేక ఆత్మలు వస్తారు సంఘంలో, దేవుని రాజ్యంలో. దేవుని యొక్క ఉద్దేశం కూడా అదే కదా, శిష్యుని ఎందుకు తయారు చేశాడు ఆయన? అనేకులు ఆయన చెంతకు తీసుకురావాలి కదా. కాబట్టి మనం ఆశీర్వదించడం ఎప్పుడు అనాలంటే కొత్త ఆత్మలను దేవుని సన్నిధికి తీసుకొచ్చి వాళ్ళని బలపరిచి వారికి ఫీడింగ్ ఇచ్చి వాళ్ళు స్థిరపడే వరకు కష్టపడితే అది నీ యొక్క ఆశీర్వాదం. ఈ ఫలము అత్యున్నతమైన ఆశీర్వాదం దేవుడి దగ్గర. మనకు ఈ లోకంలో ఇల్లు పొలం అంతా కొద్ది రోజులే, మనం తిన్నదే మనం కట్టుకున్నంతా టెంపరీనే. ఎంత గొప్ప ఆహారం తిన్నా, గొప్ప బట్టలు కట్టుకున్నా కూడా అన్నీ టెంపరీగా పోయే నోట్లో దాటినాక లోనికి వెళ్ళి తెలియదు. ఏది మిగులుతుందంటే పరలోక రాజ్యంలో తీసుకొని ఆత్మ రక్షణార్థం చేసిన కృషి ఫలితమే దేవుడి నీకు ఆస్తిగా అక్కడ ఉంచాలని చెప్పేసి, అందుకనే ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడవారని మహిమ కిరీటము. కాబట్టి ఇక్కడ 21వ అధ్యాయంలో మనం ఇంకా 17 చదివాం కదా, 18 కూడా మనం అదే సేమ్ అవుతుంది. 18వ అధ్యాయం వచ్చి చదువుకున్నాము. యేసు
నీవు యవనుడై ఉండినప్పుడు నీ అంతలో నీవే నడుము కట్టుకొని నీకు ఇష్టమైన నీకు ఇష్టమైన చోటికి వెళ్తుంటుంది. నువ్వు ముసలివాడైనప్పుడు నీ చేతులు నీవు చాచుదువు, వేరొకడు నీ నడుము కట్టి నీకు ఇష్టం కాని చోటికి నేను మోసుకుని పోయి అతడు ఎట్టి మరణం వలన దేవుని మహిమ పంచును దాన్ని సూచించడానికి ఈ మాట చెప్తాను. చూడండి, నువ్వు యవనస్తులో ఉన్నప్పుడు నువ్వు వెళ్ళావు, కానీ నీ అంత నువ్వు వెళ్ళగలిగావు. కానీ నువ్వు ముసలివాడైనప్పుడు నీ చేతులు కలుస్తావు, నువ్వు వెళ్ళలేవు. ఆయన నిన్ను చేతులు కట్టుకుని నేను నడుము పట్టుకుని నీకు ఇష్టం డాన్స్ వాటికి ఆయన తీసుకెళ్తాను. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఆయన ఎలాంటి మరణము ఆయన పొందబోతున్నాడు అనే ఉద్దేశంతో ఆయన ఇటువంటి, ఎందుకంటే చివరికి ఆయన చంపేసింది కూడా బలవంతపు మరణంతోనే చంపేశాడు. ఆయన కూడా అంటాడు కదా, నేను యేసుక్రీస్తు ప్రభు వలె మామూలుగా సిలువేసి నన్ను చంపొద్దు, అంత అర్హత నాకు లేదు, నన్ను తలకిందులేసి నన్ను చంపండి అని చెప్పేసి ఆయన చెప్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు వలె సిలువేసాక నాకు అర్హత లేదు, నన్ను తలకిందులేసి నన్ను చంపండి అని చెప్పేసి ప్రభు ఆయన ముందే ఆయన ఏర్పాట్లో ఉన్నాడు కనుక ఆయన ఆ రీతిగా ఎక్కడ నిరాకరించాడో. మొదటి పిలుపు ఎక్కడొచ్చిందంటే సంతోషంతో ఆనందంతో వచ్చింది తెలిసినప్పుడు. రెండో పిలుపు ఎక్కడొచ్చిందంటే ఆయన యొక్క మరి శ్రమలలో ఉన్న, తప్పులో ఉన్న, కష్టాలు ఉన్న కూడా ప్రభువుని ఆయన అంగీకరించాడు. మరి పేతురు రాసిన మొదటి పత్రిక, రెండో పత్రిక చదువుకుంటే అద్భుతమైన సందేశాలు దాంట్లో ఉన్నాయి. మరి అనేకమైన సందేశాలు పేతురు గారు రాసిన చాలా గొప్పమైన సందేశాలు ఉన్నాయి. అది మనకు ఆధ్యాత్మిక జీవితం మనకు ఎంతో మనకు ఉపయోగపడి కనుక మరి ఈ రీతిగా ప్రభు మరి ఒక సామెత ఉంది, కింట్సుగి అని ఒకటి ఉంది. కింట్సు అనేది ఒక ప్రాసెస్. ఎలాగంటే ఏమన్నా మీ పాత్రలో శ్రద్ధలు పడిపోయినకండి, జపాన్ టెక్నాలజీ కింట్సుగి అనేది. దాన్ని వాళ్ళు ఏం చేస్తారంటే ఒక బంగారపు దాంతో వాళ్ళని పూతపూసి అదొక కళలాగా. అది ఎలా ఉంటుందంటే మీకు పగిలిపోయిన దాకా, ఇప్పుడు కుమ్మరికి ఒక పాత్ర పగిలిపోయింది, మనం ఏం చేస్తాం, తీస్తే ఆయన బయట పారేస్తాం. కానీ కుమ్మరి అలా చేయడు, దాన్ని కొంచెం మట్టి కలిపి ఏం చేస్తాడు, మరలా దాన్ని షేప్ చేసుకోవచ్చు. అంటే కింట్సుగి అని కూడా జపాన్ టెక్నాలజీ కూడా ఒక పాత్ర పగిలిపోయి ముక్కలు అడ్డాలా చల్లజీరు అయిపోతే వాటిని అందంగా వాళ్ళు అన్నీ అమర్చేసి చక్కగా బంగారం పూతపూసి దాన్ని ఒక డిజైన్ లాగా తయారు చేసి, ఇప్పుడు పేతురు గారి జీవితం కూడా అస్తవస్తం అయిపోయింది, ఎలా చెదురైపోయింది. ఈ కింట్సుగి లాగానే ఆ టెక్నాలజీ లాగా చక్కగా అతికిచ్చి ఆయన సేవార్థము, ఎందుకంటే నువ్వు నా రాయివి నీ మీద సంఘాన్ని కడతానని చెప్పేసి గొప్ప బలమైన సేవ. పేతురు గారు మరి అపోస్తల కార్యాలు ఉంటుంది కదా, అయిపోతే పేతురు గారు మరి అపోస్తల కార్యాలు ఉంటుంది. అని చెప్పే మనలో వచ్చే వాక్యాలు మనం చెప్పుకుందాము. మరి అప్పుడు ఆయన ఒక్కసారి ప్రార్థిస్తే 3000 మంది ఆయన పరిశుద్ధారు. కాబట్టి ఇక్కడ సౌలుని పౌలుగా మార్చిన దేవుడు. అలాగే మార్కు గారు యేసుప్రభు సిలువ మహిమని ఆయన పిలిచినప్పుడు ఆయన భయపడి ఉత్తరం వదిలిపెట్టేసి పారిపోతాడు. మార్కును మార్చి ఆయన ద్వారా సువార్తనే రాయించాడు. సౌలుని పౌలుగా మార్చాడు, మార్కుని ఒక సువార్తికుడిగా మార్చాడు. అలాగే అది నిరాకరించిన పేతుడిని ఆయన ఒక ఉన్నతమైన సాధనంగా, అపోస్తలుగా నాయకుడిగా దేవుడు ఆయనను తీర్చిదిద్దాడు. కాబట్టి మనము మన గతం ఎలాంటిదైనా, మనం ఏ స్థితిలో ఉన్నా మన ప్రభు నన్ను విడిచిపెట్టేవాడు కాదు. అందుకంటాడు కదా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా, నువ్వు నన్ను ప్రేమిస్తే ఏమంటాడు, నన్ను వెంబడించు, నువ్వు నన్ను వెంబడించు, నన్ను ప్రేమించాడు. కాబట్టి మనము ఈ రోజున మనము ధ్యానించుకోవాల్సిన ఏంటంటే, గ్రహించవలసిన అంటే, మనం పేతురు గారి లాగా ఏ విషయాల్లో మనం విఫలమయ్యామా, ఎక్కడున్నా బలహీనమయ్యామా. కళ్ళు మూసుకు 1 నిమిషం 2 నిమిషాలు కళ్ళు మూసుకున్నట్లయితే పేతురు గారు మనం ధ్యానం చేసుకుంటూ మన పేతురు వలె బలహీనతలో పడిపోయి ఎక్కడ ఉన్నాము, ఎంతో నమ్మకంగా ఆయన బిడ్డలుగా మనము జీవిస్తూ ఆయనతో మేలు పొందుతూ ఎంతో మనం ప్రేమించిన వారమే ఉంటూ ఎక్కడైనా మనం విఫలమయ్యామా, ఏ శ్రమలైనా ఏ ఇబ్బందులైనా మనల్ని దేవుడి నుంచి ఎడబాటు కలుగుతున్నాయా, అయితే మన ప్రభు మనం చూస్తూ ఉన్నాడు. మనల్ని ఆయన రిస్టోర్ చేసేవాడు, పునరుద్ధరించేవాడు అయినాడు. మనం ఏ రీతిగా మనం పడిపోయినా ప్రభు అడిగినట్టుగా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అంటే, మనం ప్రేమించే వారం అయితే ఆయనను వెంబడించాలి. నిత్య రాజ్యంలోకి మనము వెళ్ళాలి. మన సమాధానం మనకు ఎవరైతే మనం ఏం చేయాలంటే ఆయనను ప్రభువును అంగీకరిస్తూ ఆయన వెంబడిస్తూ అనేక ఆత్మల రక్షణార్థమై ఆయన రాజ్య వ్యాప్తి కొరకు మనము శ్రమించి ఈ లోక ధనము, ఈ లోక భోగముల కోసం కాదు కానీ పరలోకంలో మన కొరకు దాచించిన బహుమానం వైపు చూస్తూ మనము
సాగిపోదాం. వాటి ధన్యత మన ಎಲ್ಲರಿಗೂ అనుగ్రహించిన కాక. ఇది సమయం అయిపోయింది. దేవుడు మన వాక్యాన్ని మనలో ఇంట్లో దీవించిన కాక.